నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజకీయ పార్టీలకు 11,671 కోట్ల ఎన్నికల విరాళాలు. ఏపీలో వైకాపాకి అత్యధికం. భారీగా బాండ్లు కొన్న మేఘ, షిరిడి సాయి. తెదేపా మలివిడత జాబితాలోనూ కొందరు సీనియర్లకు దక్కని చోటు. వివిధ సమీకరణాల దృష్ట్యా 16 స్థానాలు పెండింగ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు నేటితో 5 ఏళ్లు పూర్తి. హంతకుల వేటలో ముందుకు కదలని సిబిఐ దర్యాప్తు. అధికార శక్తుల ఆటంకాలతో కొలిక్కిరాని వివేకా కేసు. తండ్రిని చంపిన హంతకులపై సునీత అలుపెరగని పోరాటం. వివేకా 5వ వర్ధంతి వేళ కుటుంబ సభ్యుల విస్తృత ఏర్పాట్లు. కడపలో 11 గంటలకు సభ. హాజరు కానున్న షర్మిల, ఆత్మీయులు. ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్సైట్లో పెట్టింది. డేటాను 2 భాగాలుగా పేర్కొన్న ఈసీ 337 పేజీల సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచింది. 11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఈ డేటా ద్వారా వెల్లడైంది. ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలను ఇందులో పొందుపరచలేదు. దానికి 3 నెలల సమయం పడుతుందని ఎస్బీఐ వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ఉంచింది. ఇందులో మొత్తం విరాళాలు 11,671 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా భాజపాకు 6,061 కోట్లు, తృణమూల్కు 1,610 కోట్లు, కాంగ్రెస్కు 1,422 కోట్లు వచ్చాయి. బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల్లో స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్ నుంచి బిలియనీర్ సునీల్ భారతి మిత్తల్, అనిల్ అగర్వాల్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజనీరింగ్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అంతగా పేరులేని ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీలు ఉన్నాయి. చాలా పార్టీలకు ఆయా పార్టీల పేరుపై ఎన్నికల బాండ్ల విరాళాలు రాగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు మాత్రం అధ్యక్షుల పేర్లపై వచ్చాయి. 2022 మార్చి నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతున్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అత్యధికంగా 1,368 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ముంబైకి చెందిన క్విక్ సప్లై చైన్ సంస్థ 410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. వేదాంత సంస్థ 400 కోట్ల బాండ్లను కొనుగోలు చేయగా హల్దియా ఎనర్జీ సంస్థ 377 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. గాజియాబాద్ కేంద్రంగా పనిచేసే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 162 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. లక్ష్మీ మిత్తల్ తన సొంత డబ్బు 35 కోట్లతో బాండ్లు కొనగా ఆయన కంపెనీలు మరో 247 కోట్ల విలువైన బాండ్లను కొన్నాయి. కిరణ్ మజుందార్ షా, వరుణ్ గుప్తా, బీకే గోయంకా, జైనేంద్ర షా, మోనికా వ్యక్తిగతంగా బాండ్లు కొన్నారు. 10 లక్షల విలువైన బాండ్లను 4,620 మంది, లక్ష విలువైన బాండ్లను 2,228 మంది కొనుగోలు చేశారు. స్పైస్ జెట్, ఇండిగో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మేఘా ఇంజనీరింగ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, టొరెంట్ పవర్, భారతి ఎయిర్టెల్, డిఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్, జిందాల్ గ్రూప్, సియట్ టైర్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సహా చాలా కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయి. భాజపా, కాంగ్రెస్, ఏఐడీఎంకే, భారాస, శివసేన, తెలుగుదేశం, వైకాపా, డీఎంకే, జనసేన సహా చాలా పార్టీలకు బాండ్లొచ్చాయి. 22,217 బాండ్లను కంపెనీ కొనుగోలు చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. వీటిని 2019 ఏప్రిల్ 1, 2024 ఫిబ్రవరి 15వ తేదీ మధ్య కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇందులో 22,030 బాండ్లను పార్టీలు నగదుగా మార్చుకున్నాయి. భాజపాకు 6,566 కోట్ల విలువైన బాండ్లు, కాంగ్రెస్కు 1,123 కోట్ల విలువైన బాండ్లు, తృణమూల్కు 1,092 కోట్ల బాండ్లు దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ రాజకీయ పార్టీలకు 966 కోట్ల విరాళమిచ్చింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థ ₹1 కోటి విలువైన 966 బాండ్లను కొనుగోలు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడైంది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్కరోజే కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి 40 కోట్ల విరాళమిచ్చింది. ఎన్నికల బాండ్ల రూపంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక విరాళాలు అందిన పార్టీల్లో వైకాపా అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీకి ఇప్పటిదాకా 337 కోట్లు అందగా తెలుగుదేశానికి 219 కోట్లు, జనసేనకు 21 కోట్లు వచ్చాయి. తెలంగాణలో భారాసాకు 1,215 కోట్ల విరాళాలు అందాయి. మరోవైపు ఎన్నికల బాండ్లపై నేడు ఎన్నికల సంఘం దరఖాస్తుపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్న 144 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 90% పైగా సీట్లు ప్రకటించినా ఇంకా కొందరు కీలక నేతల పేర్లు మాత్రం 2 జాబితాల్లోనూ కనిపించలేదు. సీనియర్ నాయకులు పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో కొంత సందిగ్ధత నెలకొనగా మరికొన్ని చోట్ల 2-3 పోటీలో ఉన్నారు. అన్ని సమీకరణాలను బేరీజు వేసుకుని చివరి విడతలో మిగిలిన సీట్లను చంద్రబాబు ప్రకటించనున్నారు. తెలుగుదేశం ప్రకటించిన 2 జాబితాల్లోనూ కొందరు సీనియర్ నేతలకు చోటు దక్కలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో పోటీకి నిలబెట్టాలని అధిష్టానం భావిస్తుండగా ఆయన మాత్రం భీమిలి నుంచే పోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. దీనిపై చంద్రబాబుతో 2 సార్లు చర్చించారు. పొత్తులో భాగంగా విశాఖ పార్లమెంటు స్థానం మిత్రపక్షానికి కేటాయించాల్సి వస్తే భరత్ కు భీమిలి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. అందుకోసమే గంటా శ్రీనివాసరావును చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే ఇప్పుడు భాజపాకు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో భరత్ విశాఖ నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయినా గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ఇవ్వకుండా అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుండటంతో పాటు మరో బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషిస్తోంది. దీంతో ఆ స్థానాన్ని తొలి మలి జాబితాల్లో ఖరారు చేయలేదు. కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై కసరత్తు సాగుతోంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఓటమి పాలవుతున్నారు. దీంతో ఆయన కోడలికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని తెదేపా అధిష్టానం పరిశీలిస్తోంది. ఇటీవలే వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన వసంత కృష్ణప్రసాద్ కు మైలవరం టికెట్ కేటాయించే అవకాశమున్నా స్థానికంగా ఉన్న తెదేపా క్యాడర్ సర్దుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో తుది జాబితాలో ఖరారు చేయొచ్చని తెలుస్తోంది. అదేవిధంగా గుంతకల్లులో గుమ్మనూరు జయరాం పేరు సైతం తుది జాబితాలో ప్రకటించనున్నారు. అలాగే త్వరలోనే తెలుగుదేశంలో చేరనున్న సిద్ధా రాఘవరావుకు సైతం దర్శి సీటు కేటాయించే అవకాశమున్నా పార్టీ కేడర్తో సర్దుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ సీటు సైతం అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. రాజంపేట నుంచి చెంగల్రాయుడు పేరును పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. అయితే మరికొంతమంది కూడా ఇక్కడ పోటీకి ఆసక్తి చూపిస్తుండటంతో సందిగ్ధత నెలకొంది. పలాసలో గౌతు శిరీష రేసులో ఉన్న మంత్రి సీదిరి అప్పలరాజును ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం పార్టీ అన్వేషిస్తోంది. పాతపట్నంలో కలమట వెంకట రమణమూర్తి, మావిడి గోవిందరావులు టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి ఇవ్వాలనేది ఇంకా తేల్చలేదు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రవాసాంధ్రుడు గంప కృష్ణ, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడ ఏం చేయాలనేది క్లిష్టంగా మారింది. కాకినాడ సిటీ టికెట్ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఇవ్వాలా లేదా ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా బరిలో దింపాలా అనే కసరత్తు సాగుతోంది. చీరాలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన 4 ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. అభ్యర్థి ఎంపిక క్లిష్టంగా మారడంతో తదుపరి విడతలో ప్రకటించే అవకాశముంది. ఆలూరులో వీరభద్ర గౌడ్తో పాటు వైకుంఠం మల్లికార్జున, జ్యోతి మరికొంతమంది పోటీ పడుతున్నారు. వివిధ సమీకరణాల రీత్యా ఇక్కడ ఎవరికి ఇవ్వాలనే దానిపై కసరత్తు కొనసాగుతోంది. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు మరో 4 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా కొలికి రావడంతో ఎంపీ స్థానాలపై చంద్రబాబు దృష్టి సారించారు. 2-3 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశముంది. శ్రీకాకుళం నుంచి మరోసారి రామ్మోహన్ నాయుడు బరిలో దిగనున్నారు. విశాఖలో భరత్, విజయవాడ నుంచి కేశినేని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. అమలాపురం నుంచి గంటి హరీష్ పేరు పరిశీలనలో ఉండగా ఏలూరులో బీసీ అభ్యర్థిని బరిలో దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే భాష్యం రామకృష్ణ, కంభంపాటి రామ్మోహన్ రావు ఈ సీటు ఆశిస్తున్నారు. కడప నుంచి వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మను పోటీలో నిలిపే యోచనలో ఉన్నారు. ఒకవేళ ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగితే మద్దతివ్వనున్నారు. అనంతపురం, హిందూపురం, కర్నూలు, చిత్తూరు నుంచి ఎవరు పోటీ చేసేది ఇంకా తేలలేదు. తెలుగుదేశంలో చేరిన వైకాపా ఎంపీ సంజీవ్ కుమార్ పేరు కర్నూలులో పరిశీలిస్తున్నారు. చిత్తూరు మినహా మిగిలిన 3 చోట్ల బీసీ అభ్యర్థుల కోసం పార్టీ అన్వేషిస్తోంది. తెలుగుదేశం మలివిడత జాబితాలో సీట్లు దక్కించుకున్న నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఎమ్మెల్యే టికెట్కు విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ అధినాయకత్వం తమను ఎంపిక చేయడంపై కార్యకర్తలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి భారీ ర్యాలీలు నిర్వహించారు. టికెట్లు ఖరారవ్వడంతో నేతలు ఇక ప్రచారంపై దృష్టి సారించనున్నారు.
తెలుగుదేశం ప్రకటించిన మలివిడత జాబితాలో ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్కు సీటు దక్కడంతో కార్యకర్తలు అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. తన స్వగ్రామం ఏలూరు జిల్లా దుగ్గిరాల నుంచి ర్యాలీగా బయలుదేరి ఏలూరు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం తిరిగి స్వగ్రామంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చింతమనేని పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఖరారు చేయడంతో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట తెదేపా అభ్యర్థిగా ఒగ్గు రమణమూర్తి పేరు ప్రకటించడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అభ్యర్థిగా మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పేరు ప్రకటించడంతో పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. గాజువాక సీటు తనకు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు తూర్పు టికెట్ నజీర్ అహ్మద్కు కేటాయించడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. వివేకాను హంతకులు ఎంత క్రూరంగా చంపారో ఆ హత్యను కప్పిపుచ్చడానికి అంతకు మించిన హైడ్రామాకు తెరతీశారు. పులివెందుల గడ్డపై అది వైఎస్ కుటుంబ కాంపౌండ్లో గొడ్డలితో నరకడం, మృతదేహానికి కట్లు కట్టడం, నెత్తుటి మరకలు తొడవడం, పాశవిక హత్యను గుండెపోటుగా చిత్రీకరించడం. ఇలా ఒక్కటేంటి, పులివెందుల ప్రొడక్షన్ హౌస్ నుంచి హర్రర్ సినిమాల్లో లేనన్ని థ్రిల్లింగ్ సీన్లు అల్లారు. మార్చి 15 తెల్లవారుతూనే జగన్ సొంత మీడియా సాక్షి టీవీ ఛానల్ తెరపై ఓ విషాద వార్త. వైఎస్ కుటుంబంలో విషాదం. జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణం అంటూ బ్రేకింగ్ న్యూస్. నిజానికి అప్పుడది షాకింగ్ న్యూస్. కాసేపటికే జగన్ సొంత మనిషి విజయసాయిరెడ్డి కూడా విషణ్ణవదనంతో మీడియా ముందుకొచ్చారు. బాధాతప్త హృదయంతో గుండెపోటు గురించి చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రంలో అందరి గుండెలు బరువెక్కాయి. ఈలోపే గుండెలదిరే ఫోటోలు బయటకొచ్చాయి. వివేక ఒళ్లంతా రక్తం, తలపై వేట్లు, కానీ అవన్నీ కవర్ చేస్తూ బ్యాండేజ్లు. ఇవన్నీ చూశాక షాకింగ్ న్యూస్ కాస్త షేకింగ్ న్యూస్ గా మారిపోయింది. వివేకాది గుండెపోటు కాదు, నరహంతకుల వేటు అని అర్థమైపోయింది. బాబాయ్ మృతదేహాన్ని చూసిన జగన్ సందేహమే లేదు, అవి గొడ్డలిపోట్లేనని తేల్చేశారు. వివేకాను ఎలా చంపి ఉంటారో సీన్ టు సీన్ కళ్లకు కట్టినట్లు మీడియాకు చెప్పారు. గొడ్డలతో నరకడం జరిగింది. తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. ఏకంగా చిన్నానను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు, మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. బాత్రూమ్ లో కమోడుకు రక్తం పూస్తారు. అంటే తనకు గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి ఎడకలు కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. అసలింతకీ ఆ రోజు ఏం జరిగింది? ఇదే నాటికి నేటికి అంతు చిక్కని రాజావారి కోట రహస్యం. మార్చి 14న ఎన్నికల ప్రచారానికి వెళ్లారు వివేక. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో పులివెందులలోని ఇంటికి చేరుకున్నారు. అదే ఆయనకు ఆఖరి రాత్రి. తెల్లారేసరికి శవమయ్యారు. పులివెందుల, అందులోనూ సామాన్యులెవరూ అడుగుపెట్టాలనే ఆలోచనే చేయని వైఎస్ కుటుంబ కాంపౌండ్. కాని హంతకులు మారణాయుధాలతో వివేక ఇంటికెళ్లి ఆయన్ను కిరాతకంగా నరికారు. బాబాయ్ హత్యలో ఇంతవరకు ఓ ఎత్తైతే ఆ తర్వాత జరిగిన హైడ్రామా థ్రిల్లర్ సినిమా సీన్లను తలదన్యాయి. పాత్రధారులు పకడ్బందీగా హత్య చేస్తే సూత్రధారులు ప్రణాళికాబద్ధంగా మృతదేహంతో పాటు నిజాల్ని పూడ్చిపెట్టాలని చూశారు. హత్య జరిగిన రోజు ఇంట్లో ఎలాంటి పంచనామా నిర్వహించకుండా రక్తపు మరకలు తుడిచారు. మృతదేహానికి కట్లు కట్టేశారు. దుప్పట్లో చుట్టి ఆస్పత్రికి తరలించారు.
ఈ హైడ్రామాలో పోలీసులది ప్రేక్షక పాత్రే. వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు మొదట అనుమానాస్పద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దాన్నే 302 సెక్షన్ కింద హత్య కేసుగా మార్చారు. గుండెపోటు నాటకాలు, గొడ్డలివేటును కప్పిపుచ్చే ప్రయత్నాలు బయటికొచ్చేసరికి ఎన్నికల ముంగిట వివేకా హత్య పెద్ద రాజకీయ దుమారమే రేపింది. వైకాపా నేతలు చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారు. నారాసుర రక్త చరిత్ర అంటూ దాడి మొదలుపెట్టారు. జగన్ కూడా హత్య జరిగిన మరుసటి రోజే గవర్నర్ను కలిశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.